గోవు యొక్క దేహం దేవతలమయం. గోవు చాలా పవిత్రమైనటువంటి జంతువు. గోవు ద్వారా మనకి పంచగవ్యాలు లభిస్తాయి. అవి చాలా పవిత్రమైనవి, చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నవి. మరి పంచగవ్యాలు అంటే ఏమిటి, వాటి పవిత్రత ఏమిటి, వాటి ప్రాధాన్యత ఏమిటి పరిశీలిద్దాం. వేదములు దేవతలు గోవులోనే ఉన్నాయి. శుభస్వరూపురాలు గోవు. సురభి అయినటువంటి గోమాత యజ్ఞమునకు తల్లి వంటిది. ఆ తల్లికి నమస్కారం. గోవింద, గోపాల, కృష్ణ, వాసుదేవ అని నామపారాయణ జపభజనలు కాదు చేయటం. నేనే గోవుల్ని పోషించి కాపాడుకున్న గోపాలుని అన్నప్పుడు మరి నా ప్రియమైనటువంటి గోవును విస్మరించి నన్ను నా అనుగ్రహం పొందాలనుకోవటం నిజంగా అవివేకమే అంటాడు శ్రీకృష్ణుడు. గోవుల కాలిడెక్కల్లో సమస్త తీర్థాలు ఉన్నాయి. కొమ్ముల మధ్య పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. గో శరీర రోమములే సమస్త దేవతలు. శరీరమందే సమస్త భువనాలు కూడా కొలువున్నాయి. గో దర్శన, స్పర్శన, ప్రదక్షిణల వలన వైకుంఠలోక ప్రవేశార్హత కలుగుతుంది. గోమయం యమున, గోమూత్రం నర్మదా, గోక్షీరం సాక్షాత్తు గంగ. గోవులోని సర్వతీర్థాలు కొలువుతీరి ఉన్నాయి. అందుకే పంచ గవ్యోపాసన పరమ పవిత్రమైనది. గోమూత్రం, గోవు పాలు, గోమయం, గోవు పెరుగు, గోఘృతం ఇవి పంచగవ్యాలు. గోవున్న చోట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని స్కాంద పురాణంలో చెప్పబడింది. ఆవు పేడ లక్ష్మీప్రదమని వేదమే చెబుతోంది. అందుకే ఆవు పేడను కల్లాపి చల్లి ఇంటి ముందు ముగ్గులు పెడతారు, గొబ్బెమ్మలు చేసి పూజిస్తారు. యజ్ఞ యాగాది మహాక్రతువులు చేయువారు దేహ బాహ్యాంతర శుద్ధి కోసం పంచగవ్యాపాసన చేసి కాని క్రతువుని ఆరంభించలేరు. గోతీర్థంలో అనగా గోమూత్ర గోమయంలోనే కాదు, గోవు స్నానం చేయగా మిగిలినటువంటి నీళ్లలో కూడా గంగ ఉంటుంది. గోధూలిలో పుష్టిని వృద్ధి చేసేటువంటి శక్తి ఉంది. గోధూలి సమయం ఎంతో శుభప్రదమైనది. గోమయం లక్ష్మీ నివాస స్థానం కనుక గోవుకి నమస్కరిస్తే లక్ష్మీదేవికి నమస్కరించినట్టే. గోవు రుద్రులకు తల్లి, వసువులకు పుత్రిక, ఆదిత్యులకు సోదరి. అమృతం కలిగి ఉండేదే ఆవు నెయ్యి. భగవంతుడే భూమి మీద కదులుతున్నటువంటి కామధేనువు ఈ కపిల గోవు. గోమాత సురభీదేవి అంశ. పరాశక్తియే సురభీదేవిగా గోస్వరూపంతో ఆవిర్భవించింది. గోవుల్లో సురభీదేవిని భావన చేసి పూజించేటువంటి వారు సాక్షాత్తు జగదాంబని ఆరాధించినట్లే అని దేవి భాగవతం చెబుతుంది.